హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అత్యవసర తాజా సమాచారం అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గౌరవనీయ పెన్షనర్లందరికీ ఇది అత్యంత కీలకమైన మరియు అత్యవసర సమాచారం అండి. అదేంటంటే ప్రతి సంవత్సరం కూడా పెన్షనర్లు తాము క్షేమంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలియజేయడానికి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ పత్రం సమర్పించడం తప్పనిసరి. ట్రెజరీ డైరెక్టర్ వారి తాజా ఉత్తర్వుల ప్రకారంగా 2026 సంవత్సరానికి గాను ఈ ప్రక్రియ జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నిర్ణీత గడువులోగా సర్టిఫికేట్ సమర్పించకపోతే ఏప్రిల్ నెల నుంచి అందాల్సిన పెన్షన్ నిలిచిపోయే ప్రమాదము ఉంది. కాబట్టి అంటే మార్చి నెల పెన్షన్ ఆగిపోతుంది. మార్చి నెల పెన్షన్ అనేది ఏప్రిల్ 1వ తేదీ వస్తుంది కాబట్టి ఏప్రిల్‌లో ఏదైతే రావాల్సిన పెన్షన్ ఉంటుందో మార్చికి సంబంధించింది ఆగిపోతుందనమాట. కాబట్టి పెన్షనర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఈ జీవన్ ప్రమాణ పత్రాన్ని సమర్పించడానికి ప్రభుత్వం పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. మీరు మీ సమీపంలోని సబ్ ట్రెజరీ కార్యాలయానికి స్వయంగా వెళ్ళవచ్చు. ఎస్టీఓ కార్యాలయానికి మీరు స్వయంగా వెళ్లి మాన్యువల్‌గా సమర్పించవచ్చు మీ లైఫ్ సర్టిఫికేట్‌ని. ఇది అత్యంత శ్రేయస్కరమైనటువంటి ప్రక్రియ. అంటే స్వయంగా మాన్యువల్‌గా మనమే వెళ్లి మన సర్టిఫికేట్స్ ఇచ్చి ఆఫీస్ ద్వారా మనము ఆమోదం పొందితే ఆన్ ద స్పాట్‌లోనే మనకు అప్రూవల్ అయిపోతుంది. లేదా పెన్షనర్ల సంఘాలు ఏర్పాటు చేసిన కొన్ని ప్రత్యేక కేంద్రాలను సంప్రదించవచ్చు. అక్కడ వారు కూడా డిజిటల్ పద్ధతిలోనే సబ్మిట్ చేస్తారు. నేడు సాంకేతికత పెరిగిన నేపథ్యంలో బయటకు వెళ్ళలేని వారు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లోని ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా గూడా ఇంట్లో కూర్చొని కేవలం నిమిషాల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్‌లోంచి ఆధార్ ఫేస్ ఆర్‌డీ మరియు జీవన్ ప్రమాణ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా మీ పరిసరాల్లో ఉన్న అంటే మీ చుట్టుపక్కల మీ సేవా కేంద్రాలు గానీ, లేదంటే నెట్ సెంటర్‌లో కూడా బయోమెట్రిక్ డివైస్ ద్వారా మీరు మీ లైఫ్ సర్టిఫికేట్‌నైతే సబ్మిట్ చేయవచ్చు. వారికి నిర్ణీత ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇక వెరిఫికేషన్ కోసం వెళ్ళేటప్పుడు మీ వద్ద కొన్ని ముఖ్యమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రధానంగా మీ పీపీఓ నంబరు, ఆధార్ కార్డ్ నంబరు, పెన్షన్ జమ అయ్యే బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఆధార్‌తో లింక్ అయినటువంటి మొబైల్‌ను మీ వెంట తీసుకెళ్ళాలి. ఇవన్నీ మీ దగ్గర ఉన్నప్పుడే మీరు సబ్మిట్ చేయగలుగుతారు. ఆధార్ మరియు మొబైల్ లింక్ అయి ఉంటేనే ఓటీపీ ద్వారా మీ వివరాలు సులభంగా ధృవీకరించబడతాయి. ఇది ప్రత్యేక పరిస్థితిలో ఉన్న వారి కోసం కూడా ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించిందనమాట. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి నడవగలిగేవారు, వెళ్ళగలిగేవారు వీరి కోసం. ఇక కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంటే మంచానికి పరిమితమై ఉన్నవారు, నడవలేని వారు, బయటికి వెళ్ళలేని వారి కోసం ప్రభుత్వం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పించింది. ఉద్యోగ విరమణ తర్వాత విదేశాల్లో పిల్లల వద్ద ఉంటున్న పెన్షనర్ల కోసం గూడా అండి, ఇండియాలో అవైలబుల్ లేని వారి కోసం గూడా అక్కడి నుంచి ఇండియన్ ఎంబసీ లేదా ఇండియన్ కాన్సులేట్ అధికారులను సంప్రదించి వారి ద్వారా కూడా మనము ధృవీకరణ పత్రాన్ని పంపాల్సి ఉంటుంది. ముద్రించిన పత్రంపై సంబంధిత అధికారుల సంతకం తప్పనిసరి. అలాగే వయసు రీత్యా లేదా తీవ్ర అనారోగ్యం కారణంగా కదలలేని స్థితిలో ఉన్నవారు, మంచానికే పరిమితమైన వారు లేదా బయోమెట్రిక్ ఐరిష్ పడినటువంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అటువంటి వారు తమ సమస్యను సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళితే వారు ఒక ప్రభుత్వ అధికారిని మీ ఇంటి వద్దకి పంపి ఫిజికల్ వెరిఫికేషన్ అయితే చేయిస్తారు. సో, దూర ప్రాంతాల్లో అంటే విదేశాల్లో ఉన్నవారైతే ఎంబసీ ద్వారా గూడా సంప్రదించవచ్చు అంటే సబ్మిట్ చేయవచ్చు అనమాట. ఇకపోతే ఒకవేళ మీరు ఫిబ్రవరి 28 లోపు వెరిఫికేషన్ పూర్తి చేయలేకపోతే మార్చి నెలలో పడే ఏప్రిల్ పెన్షన్ ఆగిపోతుంది. అంటే మార్చి నెలలో పెన్షన్ ఎప్పుడు ఏప్రిల్‌లో పడుతుంది.
సో, ఆ పెన్షన్ అనేది ఆగిపోతుంది. అటువంటి సందర్భాల్లో మీరు మళ్ళీ పెన్షన్ పొందాలి అంటే ఆన్‌లైన్ పద్ధతి పనిచేయదు. ఇప్పుడు మీరు స్వయంగా సంబంధిత ఎస్‌టిఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ మాన్యువల్‌గా దరఖాస్తు పూర్తి చేసి అధికారి ఎదుట మీరైతే హాజరవ్వాల్సి ఉంటుంది. అలా హాజరైతేనే మీ పెన్షన్ పునరుద్ధరించబడుతుంది. ఈ ఇబ్బందులన్నీ పడకుండా ఉండాలంటే జనవరి మొదటి వారంలోనే మీ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవడము ఉత్తమము. సో, ఈ సమాచారాన్ని అనగా ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో ఉద్యోగ మరియు ఫ్యామిలీ మరియు సర్వీస్ పెన్షనర్స్ అందరూ గూడా ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది కాబట్టి సో, తోటి పెన్షనర్ మిత్రులతో అయితే ఈ వీడియోని షేర్ చేసి వారు గూడా ఇబ్బంది పడకుండా మీరైతే హెల్ప్ చేయండి. ఇక పెన్షనర్స్ అందరికీ గూడా ఈ నూతన సంవత్సరం సుఖ సంతోషాలతో నిండాలి అనైతే కోరుకుంటున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపటి నుంచైతే మీరు యథావిధిగా మీ లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేసేయొచ్చు ఫ్రెండ్స్.